కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల విజయం అన్నారు అనకాపల్లి జిల్లా విద్యార్థి సంఘం నేతలు. ఏపీలో డీఎస్సీలో జరిగిన అక్రమాలపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అక్రమాలపై బాధ్యత వహిస్తూ లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని తెలిపారు. లేకపోతే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుందని హెచ్చరించారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి డిఎస్సి లీకేజీల పైన మాట్లాడడం లేదు. దీనిపైన కూడా ఏదైతే కేంద్రంలో జరిగినటువంటి ఉద్యమం విద్యార్థి యువజనలో ఏదైతే ఉద్యమ స్ఫూర్తితో మన రాష్ట్రంలో కూడా ఉద్యమం పెద్ద ఎత్తున జరగబోతా ఉన్నది. రానున్న రోజుల్లో ఏదైతే లీకులు జరిగిందో డిఎస్సి దానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా ఇక్కడ రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. విద్యాశాఖలో ఎటువంటి మార్పులు చేర్పు లేవు. ఇప్పటికే కనీసం ఫీజు రియంబర్స్మెంట్ కానీ హాస్టల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కానీ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. తక్షణమే మన దగ్గర కూడా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు విద్యార్థి యువజన ఉద్యమాలు కొనసాగుతాయని చెప్పి ఏఐవైఎఫ్గా డిమాండ్ చేస్తాం. మన ఆంధ్రప్రదేశ్లో కూడా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి గారి పుత్రుడు మన డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, 10th పేపర్ లీకేజీలు జరిగింది, ఎటువంటి స్పందన లేదు. యువకులు రోడ్డు ఎక్కినా ధర్నాలు చేసినా ఏమి చేసినా సరే వాళ్ళు పట్టలేదు. అంతేకాకుండా హాస్టల్లో కానీ సరైన మౌలిక సదుపాయాలు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో కూడా లేవు. కానీ గవర్నమెంట్ అసలు లేదు. ఈ విషయంలోనైతే మాత్రం యూత్ కానీ స్టూడెంట్స్ కానీ తిరుగుబాటు వచ్చే రోజులు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఎలాగైతే రాజీనామా చేసిందో అలాగే మన ఆంధ్రాలోని లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేయాలి. డిఎస్సిలో జరిగిన అక్రమాలు బయటకు తీయాలి. తీయకపోతే పెద్ద ఎత్తున ఉద్రిక్తత జరుగుతుందని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.